నమస్తే. హైదరాబాద్లో ఉన్నటువంటి నిరుపేదలు కావచ్చు, అదేవిధంగా రోజువారీ కూలీ చేసుకునే వారు కావచ్చు, లేకపోతే ఆటో డ్రైవర్లు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. గతంలో ₹5 భోజనాలకు సంబంధించినటువంటి క్యాంటీన్లు హైదరాబాద్లో చాలా అవైలబుల్లో ఉండే మనం అందరం చూసినాం. సేమ్ ఇప్పుడు ₹5కే టిఫిన్ అనేటువంటి ఒక పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకురాబోతుంది. ఆ ₹5 టిఫిన్ కూడా మరి ₹5కు భోజనం ఎక్కడైతే క్యాంటీన్లో లభిస్తుందో అక్కడనే ఇందిరమ్మ క్యాంటీన్ పేరుతోటి హైదరాబాదు నగరంలో కొంత ₹5 భోజనానికి సంబంధించినటువంటి కంటైనర్ రూపంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్లో చూస్తున్నాం. నగరంలో కొన్ని ప్రదేశాలలో ఇందిరమ్మ క్యాంటీన్ అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిరుపేదలకు అదేవిధంగా రోజువారీ కూలీ చేసుకునే వారి కడుపు నింపడానికి మరి ఇందిరమ్మ క్యాంటీన్లు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. సో గతంలో మనం చూసాము నగర వ్యాప్తంగా కొన్ని క్యాంటీన్లు మనకు అందుబాటులో ఉండేది. అందులో ₹5కు భోజనం అందించేది. కానీ ఇప్పుడు ఈ ₹5 భోజనానికి సంబంధించినటువంటి క్యాంటీన్ పేరు మారుస్తూ ఇందిరమ్మ క్యాంటీన్ అను పేరు పెడుతూనే ఇందిరమ్మ క్యాంటీన్లో ₹5కే ఉదయం టిఫిన్ అందించే విధంగా మరి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి రోజు ఒక మెనూ ఉండబోతుంది. అంటే ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు పూరి, ఒకరోజు దోశ, ఇట్లా వారానికి రోజు వేరువేరుగా మరి టిఫిన్స్ అయితే ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి మనం ఇప్పుడు తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నాం. అంటే ఇందిరమ్మ క్యాంటీను ఎట్లా పోతుంది. గతంలో ₹5 భోజనానికి సంబంధించినటువంటి కంటైనర్ కావచ్చు, చిన్న బాక్స్ లాగా ఉండేది, చాలా చిన్నగా ఉండేది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే ₹5 భోజనానికి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి కంటైనర్ మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ కంటైనర్ చాలా పొడవైనటువంటి కంటైనరు, ఇక్కడ నుంచి అక్కడ వరకు చాలా పొడవుగా ఉంటుంది కంటైనర్. ఈ కంటైనర్లో ఉన్నటువంటి వెసులుబాట్లకు ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలో ₹5 భోజనానికి సంబంధించి చాలామంది నిరుపేదలైనా, రోజువారీ కూలీలైనా, లేకపోతే నిరుద్యోగులైనా ప్రతి ఒక్కరు కూడా ₹5 భోజనం ఇక్కడ తీసుకొని ఈ బయట నిలబడి తినేది. కానీ ఇప్పుడు అఫీషియల్గా ఏదైనా లగ్జరీ హోటల్కి పోతే ఎలా ఉంటుంది, ఏదైనా బయట ప్రైవేట్లో మనం హోటల్ చూస్తే ఎట్లా ఉంటుందో అట్లా చాలా లగ్జరీగా ఈ కంటైనర్ డిజైన్ చేయడం జరిగింది. ఆకలి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుపేదలు నగరంలో ప్రధానంగా ఇవి కొత్తగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లు కొన్ని పాత వాటిని కంటిన్యూ చేస్తుంటే పాత వాటి ప్లేస్లో కొత్త వస్తూ ఉన్నాయి. సో ఇందులో యథేచ్ఛగా వాళ్ళు ₹5 ఇచ్చి ఉదయం టిఫిన్ చేయొచ్చు, ₹5 ఇచ్చి మధ్యాహ్నం భోజనం చేయొచ్చు. సో భోజనం చేసిన తర్వాత అంటే భోజనం ఎక్కడ రోడ్డు మీద కాకుండా, ఎండలో కాకుండా, వర్షానికి ఇబ్బంది లేకుండా సో ₹5 భోజనానికి సంబంధించి సకల సవలతులు అయితే కల్పిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. క్వాలిటీ ఫుడ్ పెట్టడంతో పాటు వారికి మంచినీళ్ళు అందించడం కావచ్చు, అదేవిధంగా లోపల కూర్చొని తినే విధంగా కొన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మనం చూస్తున్నాం గతంలో కనీసం చేయి కడుక్కోవడానికి కూడా ఇబ్బంది అయ్యేది. అంటే వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఒక వాటర్ ప్యాకెట్ తీసుకొని చేయి కడుక్కునేది, తినకంటే ముందు కావచ్చు, తిన్న తర్వాత కానీ. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ట్యాప్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇందిరమ్మ క్యాంటీన్కి సంబంధించి ఒక 2 ట్యాపులు పెట్టారు. ఈ ట్యాపుల ద్వారా ఎవరైతే ₹5 భోజనం చేయడానికి వస్తారో, ₹5కే టిఫిన్ చేయడానికి వస్తారో ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఒక డ్రమ్మును ఏర్పాటు చేయడం జరిగింది ఈ కంటైనర్లో. ఈ డ్రమ్ములో వాటర్ ఫిల్ చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ట్యాప్ల ద్వారా వాళ్ళంతా కూడా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. లగ్జరీగా ఇక్కడ కూర్చొని కూడా వాళ్ళు టిఫిన్ తినడానికి కొంత ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ఇక్కడ నుంచి బయటికి ₹5 భోజనమైనా, ₹5కు సంబంధించిన టిఫిన్ అయినా ఇక్కడ నుంచి అందించడానికి కూడా కొంత వెసులుబాటు ఉంటుంది. కొంచెం మనం ముందుకు వచ్చి చూస్తే ఇక్కడ చూడండి వాటర్కి సంబంధించి వాటర్ ప్యూరిఫైర్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ లాగా కనబడతా ఉంది. అంటే మంచినీరు కూడా మరి ఈ కంటైనర్ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఒకసారి లోపల చూసుకున్నట్టయితే మీరు ఇదంతా కూడా ఈ లోపల ఉన్నటువంటి ఈ కంటైనర్లో ఉన్నటువంటి ఇదంతా మనం చూస్తే ఇదంతా కూర్చొని తినడానికి ఒక పెద్ద హాల్ లాగానే ఉంది. పైన ఫ్యాన్ కావచ్చు, మంచి లైటింగ్ కావచ్చు, కింద మార్బుల్స్ కావచ్చు, ఇదంతా ఒక హోటల్ లాగా ఉంది. ఇక్కడ అంతా కూడా హ్యాండ్ వాష్కి సంబంధించినటువంటి ఏర్పాటు మనం చూస్తున్నాం ప్రస్తుతం తొలి వెలుగు స్క్రీన్ మీద. రైట్. కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్మాణం ఎట్లున్నది అంటే ఒక కంటైనర్ రూపంలో ఇందిరమ్మ క్యాంటీన్ ఉండబోతున్నది. నిరుపేదలకు, సామాన్యులకు, రోజువారీ దినచర్య పనులకు వెళ్ళే వారందరికీ కూడా ఈ ₹5కే టిఫిన్ అందించడం, ₹5కే భోజనం అందించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటైనర్ని నిర్మించడం జరిగింది. ఈ కంటైనర్ ద్వారా గతంలో మనం చూస్తున్నాం ₹5 భోజనం రోడ్డు మీద నిలబడి, ఎండలో నిలబడి, వర్షానికి నిలబడి ₹5 భోజనం చేసేటువంటి పరిస్థితి మనం చూస్తాం. కనీసం చేతి కడుక్కోవడానికి కూడా సరైనటువంటి సదుపాయం లేకపోవడం, మంచినీళ్ళు తాగడానికి కూడా సదుపాయం లేనటువంటి పరిస్థితి. బట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఇందిరమ్మ క్యాంటీన్కి సంబంధించి ఈ దసరా కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ఈ ఇందిరమ్మ క్యాంటీన్ని నిరుపేదల కోసం నగరవాసుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి ఇందిరమ్మ క్యాంటీన్కి సంబంధించి మనం కనుక లోపల చూస్తే ఎటువంటి ఏర్పాటు చేశారంటే ఒక లగ్జరీ హోటల్ లాగా మరి ఇందిరమ్మ క్యాంటీన్కి సంబంధించిన ఏర్పాటు కనబడతా ఉన్నాయి. సో మొదటగా మనం లోపలికి ఎంట్రీ ఇవ్వగానే ఇదంతా కూడా విశాలమైనటువంటి హాల్ ఉంది. ఈ విశాలమైనటువంటి హాల్లో ఇక్కడనే కొన్ని చైర్లు ఏర్పాటు చేస్తే ఈ చైర్లలో కూర్చొని ఇక్కడ టిఫిన్ కానీ మధ్యాహ్నము మీల్స్ కానీ పెట్టుకొని కూర్చొని తినేందుకు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇదంతా కూడా ఒక మినీ రూమ్ లాగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మనకి ఇది ఒక డబుల్ బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు. డబుల్ బెడ్రూమ్ స్థాయిలోనే ఇక్కడ ఏర్పాట్లు కనబడుతున్నాయి. ఒకసారి పైకి కనుక చూస్తే మనకు సీలింగ్కి ఒక లైటు, ఆ తర్వాత ఫ్యాను, మళ్ళీ లైటు, మళ్ళీ ఒక ఫ్యాన్, అంటే ఈ చిన్న కంటైనర్లోనే దాదాపు 3 ఫ్యాన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ విశాలమైనటువంటి ఈ కంటైనర్లో 3 ఫ్యాన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వస్తున్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా 3 ఫ్యాన్లు. ఇక మంచినీరు ఇవంతా కూడా త్రాగునీరుకి సంబంధించినటువంటిది. ఈ డ్రింకింగ్ వాటర్ కూడా ప్యూరిఫైడ్ వాటరు, ఫిల్టర్ వాటరు. మరి ఇక్కడ వస్తున్నటువంటి ఎవరైతే నిరుపేద సామాన్యులు ఉంటారో వాళ్ళకి 5 రూపాయల భోజనంతో పాటు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద మంచినీళ్ళు కూడా అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేశారు. ఇక ఇది వచ్చేసి హ్యాండ్ వాష్, ఇదంతా కూడా హ్యాండ్ వాష్కి సంబంధించింది. సో ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకొని టిఫిన్ కానీ లేదంటే భోజనం కానీ చేయడానికి హ్యాండ్ వాష్కి సంబంధించినటువంటి ఏర్పాటు కూడా చేయడం. అంటే కేవలం 5 రూపాయలోనే టిఫిన్ చేయొచ్చు, మరొక 5 రూపాయలు పెడితే మధ్యాహ్నం లంచ్ చేయొచ్చు. దానికి చల్లటి గాలి, అంటే పైన మంచిగా లైటింగు, ఫ్యాను, ఈ ఫ్యాన్ కింద కూర్చొని గతంలో ఎండకు వానకు సామాన్యులు ఇబ్బంది పడుతూ 5 రూపాయల భోజనం చేసేది. కానీ ఇప్పుడు ఇందిరమ్మ క్యాంటీన్లో ప్రశాంతంగా చల్లటి నీటిలో కూర్చొని ఫ్యాన్ కింద, లైట్ కింద మంచి హ్యాండ్ వాష్ చేసుకొని స్వచ్ఛమైనటువంటి తాగునీరు తాగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి కుకింగ్ సంబంధించిన సెక్షన్ చూద్దాం. ఇదేమో కుకింగ్ సంబంధించిన సెక్షను. అంటే ఇక్కడ ఇది ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయిన తర్వాత లోపల నుంచి ఇక్కడ ఫుడ్ పెట్టేటువంటి అవకాశం ఉంది. బయట ఫుడ్ పెట్టుకొని లోపలికి వెళ్ళి తినే విధంగా ఏర్పాటు చేస్తారని తెలుస్తుంది. ఇది భోజనానికి పెట్టేటువంటి సౌకర్యం, అంటే కుకింగ్ సంబంధించినటువంటిది. ఎక్కడనో ఒక చోట ట్రస్ట్ వాళ్ళు వండినటువంటి భోజనాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ భోజనాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి ఈ డోర్లు ఏవైతున్నాయో ఓపెన్ అవుతాయి. ఈ డోర్లు ఓపెన్ చేసి ఇక్కడ నుంచి అవతలన్నటువంటి వ్యక్తులకు, సామాన్యులకు 5 రూపాయలకే టిఫిన్ కానీ 5 రూపాయలకే భోజనాన్ని కానీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే కిచెన్గా చెప్పుకోవచ్చు. ఈ కిచెన్లోనే వాటర్ ప్యూరిఫైడ్కి సంబంధించినటువంటి ప్లాంట్ ఉంది. మనం ఇంతకుముందు అవతల సైడ్ చూసాం కదా, స్వచ్ఛమైనటువంటి తాగునీరు ఈ వాటర్ ప్యూరిఫైడ్ ద్వారా అవతలికి వెళ్తుంది. ఇదంతా కూడా కిచెన్కి సంబంధించినటువంటి ఏరియా. సో ఒక కిచెను, ఒక హాలు. ఈ కిచెన్లో నుంచి మరి భోజనాన్నైనా టిఫిన్ అయినా నిరుపేదలకు అందిస్తే మరి అవతల బయట ఉన్నటువంటి వ్యక్తులు మరి భోజనాన్ని తీసుకున్న తర్వాత లోపల హాల్లో ఉండి అక్కడ తినేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకసారి గతంలో ఎట్లుండేదో మీ అందరికీ తెలుసు. గతంలో 5 రూపాయల భోజనానికి సంబంధించినటువంటి అంశం ఎట్లుండేదో మీ అందరికీ తెలుసు. ఒకసారి ప్రస్తుతము ఈ కంటైనర్ పక్కనే, ఈ కంటైనర్కి సంబంధించి దీని పక్కనే 5 రూపాయల భోజనం నడుస్తూ ఉంది. అది ప్రస్తుతం ఎట్లుంది ఏందనేది కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడనే ఈ కంప్లీట్ అయ్యేంత వరకు టెంపరీగా 5 రూపాయల భోజనానికి సంబంధించినటువంటి పథకం నడుస్తూ ఉంది ఇక్కడ. సో దానికి సంబంధించినటువంటి ఏర్పాటు కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి చూడండి. సో ప్రస్తుతం 5 రూపాయల భోజనానికి సంబంధించిన పరిస్థితి ఎట్లా ఉందనేది మనం కనుక చూస్తే, సో ఒక టెంపరీ గొడుగు కింద ఇప్పుడు ప్రస్తుతానికి 5 రూపాయల భోజనానికి సంబంధించినటువంటి పథకం నడుస్తుంది. గతంలో ఇక్కడ ఒక మినీ కంటైనర్ ఉండేది. బట్ ఇప్పుడు ఇక్కడ కొత్తగా ఇందిరమ్మ క్యాంటీన్కి సంబంధించిన పెద్ద కంటైనర్ రావడంతో ఒక గొడుగు కింద 5 రూపాయలకు సంబంధించినటువంటి భోజనం నడుస్తూ ఉంది, మధ్యాహ్నం మీల్స్. సో ఎప్పుడైతే ఇందిరమ్మ క్యాంటీన్ ఓపెన్ అవుతాయో అప్పటి నుంచి 5 రూపాయలకే టిఫిన్, 5 రూపాయల టిఫిన్తో పాటు ఇంకా 5 రూపాయల భోజనం కూడా అందుబాటులోకి రానుంది, మనం చూస్తున్నాం. సో ఇదంతా కూడా 5 రూపాయలకు సంబంధించినటువంటి భోజనం. సో ఇప్పుడు ప్రతి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి క్యాంటీన్లో కూడా ఇదే పరిస్థితి. అంటే మంచినీళ్ళు తాగడానికైనా కొంత చేతులు కడుక్కోవడానికైనా ఇబ్బందిమైనటువంటి పరిస్థితి. కేవలం వాటర్ ప్యాకెట్ల ద్వారా మాత్రమే మరి గతంలో వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకోవడం లేదా ఆ వాటర్ తాగడం లాంటివి చేసేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇందిరమ్మ క్యాంటీన్లో మంచినీళ్ళు అందిస్తూనే అక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సదుపాయం కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం ఓవరాల్గా హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి కొత్త క్యాంటీన్లకు సంబంధించిన ఒకసారి డీటెయిల్స్ కనుక మనం చూస్తే, సో ఏదైతే తెలంగాణ ప్రభుత్వము పేద సామాన్యుల ఆకలి తీర్చడం కోసం ఇందిరమ్మ క్యాంటీన్లు తీసుకొచ్చినందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. వీటిలో 5 రూపాయలకే టిఫిన్ అందించనుంది. ఈ క్యాంటీన్లు రోజువారీ కూలీలు, నిరుద్యోగులు, విద్యార్థులను చాలా ఉపయోగపడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా పథకం ప్రారంభం కోసం నగరవాసులు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు.
వాస్తవానికి ఆగస్టు 15 నాడు వీటిని ప్రారంభిస్తారని భావించారు, కానీ అప్పుడు సాధ్యం కాలేదు. ఆ క్రమంలో దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ అంటే ఈ నెలాఖరు లేదా ఇందిరమ్మ క్యాంటీన్లను దసరాకు ప్రారంభించేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ స్టాళ్లలో మధ్యాహ్నం 5 రూపాయలకే భోజనం అందిస్తుంది. సో ఇకపై వీటిలో వారం రోజుల పాటు ప్రతిరోజు ఉదయం టిఫిన్లు కూడా అందించే అవకాశం కనిపిస్తుంది. మొత్తం ఈ నగరంలో 139 స్టాల్ ఉండగా వీటి సంఖ్యను ఇప్పుడు 150కి పెంచారు. ప్రస్తుతం నగరం మొత్తం మీద 60 ప్రాంతాల్లో స్టాల్ అందుబాటులో ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి స్టాల్తో పోలిస్తే కొత్తవి మూడింతల వెడల్పుతో చాలా విశాలంగా ఉన్నాయి. వీటి కోసం ప్రభుత్వం 11.43 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. పేదలకు 5 రూపాయలకే నాణ్యమైనటువంటి రుచికరమైనటువంటి టిఫిన్ను అందిస్తామంటూ అధికారులు తెలియజేస్తున్నారు. ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా రోజు 25,000 మందికి ఈ టిఫిన్ అందించేందుకు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ప్రధానంగా సోమవారం నుంచి శనివారం వరకు 6 రోజులు 6 రకాల టిఫిన్స్ను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. బల్దియా ప్రస్తుతం ఇడ్లీ కావచ్చు, పొంగలు, పూరి, ఉప్మా వంటి అల్పారాలతో పాటు మిలెట్ టిఫిన్స్ను కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక ప్రస్తుతం నగరంలో జిహెచ్ఎంసీ తరపున నగరవాసులకు మధ్యాహ్నం 5 రూపాయల భోజనం అందిస్తున్నటువంటి సంగతి తెలిసిందే. హరే రామ హరే కృష్ణ మూమెంట్ సహకారంతో బల్దియా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా 5 రూపాయల టిఫిన్ కార్యక్రమం బాధ్యతలు కూడా దీనికి అప్పగిస్తూ బల్దియా హరే రామ హరే కృష్ణ మూమెంట్తో ఒప్పందం చేసుకోవడం తెలుస్తుంది. సో ప్రస్తుతం ఇందిరమ్మ క్యాంటీన్ త్వరగా అందుబాటులోకి వస్తే సో చాలామంది నిరుపేదలకు, చాలామంది రోజువారికి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి చాలామందికి కూడా ఇది ఉపయోగకరంగా ఉన్నటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఇది మొత్తం మీద పాత పథకం 5 రూపాయలకు సంబంధించినటువంటి పాత పరిస్థితి కనిపిస్తుంది. కొత్తది ఒకసారి మనం చూస్తే అక్కడ మెనూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మెనూ చూపించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి సంబంధించి, లంచ్కి సంబంధించి హరే రామకృష్ణకు సంబంధించి మూమెంట్ వారు ఫౌండేషన్ ఎంత కలెక్ట్ చేస్తుంది. కాస్ట్ పియర్ మీల్స్కి సంబంధించి 29.83 పైసలు. బెనిఫిషరీ కాన్ట్రిబ్యూషన్కి సంబంధించి అంటే ఎవరైతే భోజనం చేయాలనుకుంటారో వాళ్ళు 5 రూపాయలు మాత్రమే కడతారు. మిగతా 24.83 పైసలు జిహెచ్ఎంసీ కంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. జిహెచ్ఎంసీ డబ్బులు పెట్టుకోవడం అయితే జరుగుతుంది. సో ఇది మొత్తం మీద 5 రూపాయల భోజనానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి స్టోరీ. నగరవాసులు చాలామంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. 5 రూపాయలకే టిఫిన్, 5 రూపాయలకే భోజనం ఎప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది, ఎప్పుడు చల్లటి ఫ్యాన్ కింద కూర్చొని లైట్ కింద కూర్చొని ఎప్పుడు మరి భోజనం చేయడానికి మరి ఇందిరమ్మ క్యాంటీన్లు అందుబాటులోకి వస్తాయని నగరవాసులు ఎదురు చూస్తున్న వేళ సో ఈ దసరా కానుకగా నగరవాసులకు, నిరుపేదలకు అయితే రేవంత్ సర్కార్ ఇందిరమ్మ క్యాంటీన్లని ఓపెన్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.